ఆదర్శ దంపతులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను మంచిగా వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు. అతని వ్యాపారం కూడా మంచిగా నిజాయితీగా చేస్తూ ఉండేవాడు. ఇంకా అతని భార్య కూడా చాలా మంచిదే. అతని భార్యకి అలవాట్లు అన్నీ ఒకటేలాగా ఉండేవి. అతని భార్య మంచిగా అతన్ని అర్థం చేసుకుంటూ మంచిగా ఉండేది కూడా. ఇంకా వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు శశివర్ధనుడు. ఇంకా అతని గురించే ఈ దంపతుల బాధ అంతా. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి చెడు స్నేహాలు చెడు సావాసాలు తిరిగి మొత్తం చెడుగా తయారయ్యేవాడు. తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు. ఎప్పుడూ ఊరి మీద పడి తిరుగుతూ ఉండేవాడు ఖాళీగా. ఇంకా చాలా చెడ్డగా చేయడం మొదలుపెట్టేవాడు కూడా. ఇంకా వాళ్ళిద్దరికీ అదే బాధ. ఇంకా ఆ వర్తకుడికి ఆ ఊర్లో ఆ గుడిలో ఉన్న ఆస్థాన పూజారికి బాగా మంచి మిత్రులు వాళ్ళిద్దరు. ఇంకా ఇలా ఒకరోజు ఆ వర్తకుడు తన మిత్రుడైన పూజారిని ఇలా అడుగుతారు, మా భార్యకి మధ్య ఒంట్లో బాగోవటం లేదురా, అంతా నా కొడుకు గురించి మనోవేదనే ఆమెకి. వాడు ఎలా బతుకుతాడో ఎలా మంచివాడవుతాడో అని తను బాధపడని రోజంటూ లేదు. ఇంకా వాడు మంచిగా అవుతాడేమో అని నాకైతే అనిపించట్లేదు. కానీ అది పిచ్చిది ఇంకా అసలు పెట్టుకుంది వాడి మీద. ఆ వాడు గనక మంచిగా అవ్వకపోతే దాని మనోవ్యాధి వల్ల చచ్చిపోతుంది కూడా ఏదో ఒకరోజు. నా కొడుకుని ఎలా దారిలో పెట్టాలో ఏమో అని ఆ వర్తకుడు పూజారితో అంటాడు. అప్పుడు పూజారి, ఈ తప్పు మీ కొడుకుదే కాదురా, కొంచెం మీది కూడా ఉంది. వాడి మీద మీరున్నారు, ఏమి చేసినా మీరు అండగా తోడుగా ఉంటారు, మీరు వాడిని మంచిగా చూసుకుంటారు అని మీ కొడుకుకి ధీమా. మీరు అండగా ఉన్నారని. వాడు ఇంకా చెడు పనులు ఎక్కువగా చేస్తున్నారు. నా మాట విని నాకు ఒక ఉపాయం వచ్చింది, అది చెయ్యి. ఏంటంటే కొన్ని రోజులు మనసు రాయి చేసుకొనైనా నువ్వు మీ భార్య మీ కొడుకుని వేరే దేశం పంపియండి. వేరే దేశం పంపిస్తే అక్కడ వాడికి ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, డబ్బులు కూడా అంతగా ఉండవు, సొంతంగా బాధ్యతలు నెత్తిన పడతాయి. అతనే మంచిగా బతకడం నేర్చుకుంటాడు, మంచిగా బతుకుతాడు కూడా. ఇంకా నేను ఏం చేసినా నన్ను వెనకేసుకొచ్చేవాళ్ళు, నేను ఏం చేసినా నన్ను బయటికి మళ్ళీ మంచిగా ఆదరించే వాళ్ళు ఉన్నారనే అండ కూడా అక్కడ ఉండదు. కాబట్టి నా మాట విని మీ కొడుకుని కొన్ని రోజులు ఏదో ఒకటి చెప్పి పరదేశానికి వేరే దేశానికి పంపించే మీకు దూరంగా. అలా కొన్ని రోజులు అయితే వాడే మారతాడు అని ఆ పూజారి చెప్తాడు. ఇంకా వర్తకుడికి కూడా ఈ సలహా బాగానే ఉందిరా, అయితే ఈ సలహానే నేను పాటిస్తాను అని చెప్తారు. ఇంకా ఇలా మళ్ళీ రోజు ఆ వర్తకుడు తన కొడుకుతో ఏదేదో చెప్పి మన వ్యాపారాలను అక్కడ కూడా చేయాలి అది ఇది చెప్పి ఎట్టకేలకి ఎంతో కష్టపడి తన కొడుకుని వేరే దేశానికి పంపించేస్తాడు. ఇంకా అలా వేరే దేశానికి పంపించేశాక భార్య తన భర్తని అడుగుతుంది, ఏమైందండి అంత తొందరగా వాడిని ఎక్కడికి పంపించేశారు మీరు, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. కానీ అతను మాత్రం ఏమీ చెప్పడు. నీకు నా మీద నమ్మకం ఉందా? అయితే కొన్ని రోజులు ఆగు, నీకే తెలుస్తుంది అని చెప్తాడు అతను ఆ వర్తకుడు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక 2 సంవత్సరాల తర్వాత కొడుకు ఇంటికి వస్తాడు. ఇంకా కొడుకు ఇంటికి వచ్చాక తను మంచిగా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ వ్యాపారాలను కూడా మంచిగా చూసుకుంటూ మంచిగా ఉంటూ ఉంటాడు ఆ కొడుకు. ఇంకా ఆ కొడుకుని చూసి ఆమెకి చాలా ఆనందం వేస్తుంది. ఇంకా తన భర్తని కూడా అడుగుతుంది, ఏంటండి వీడు వేరే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చి మంచిగా మారిపోయాడు, అసలు మీరు అతన్ని ఎక్కడికి పంపించారు అని అడుగుతుంది. ఇంకా భర్త జరిగింది మొత్తం చెప్తాడు. వాడు కొన్ని రోజులైనా మనకి దూరంగా ఉంటే బాగుపడతాడని బయటికి పంపించాను అని. ఇంకా భార్య కూడా, నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని మీరు బాగానే తీసుకున్నారు అని భర్తని మెచ్చుకుంటుంది కూడా. ఇంకా వాళ్ళు ముగ్గురు మంచిగా సంతోషంగా ఉంటారు కూడా. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం కొంచెం మన మనస్సుని కానీ మన మెదడుని కానీ రాయి చేసుకొని కొన్ని దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకోకుండా మనం ఏమీ చేయకుండా మన జీవితాలు బాగుపడిపోవాలి, మనం అంతా మంచిగా ఉండాలి, ఏదో ఒకటి జరిగిపోవాలి అంటే కుదరదు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో దృఢమైన నిశ్చయాలు అప్పుడప్పుడైనా తీసుకుంటూ ఉండండి, మంచివి. అలా తీసుకుంటుంటేనే ఏదో ఒకటి జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి.
ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.